హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. సో ఈరోజు సపరేట్గా ప్రత్యేకంగా చెప్పడానికి పెద్దగా న్యూస్ ఏం లేవండి. ఇక మీకు 2 days మాత్రమే ఉంది. ఈ 2 daysలో మీకు ఎంసెట్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి ఎంసెట్ ఎగ్జామ్కి అడ్మిట్ కార్డు 3 copies తీసుకోండి. అది కలర్ జిరాక్స్ 3 copies తీసుకోండి. ఇంట్లో ఒకటి పెట్టండి. మీతో పాటు మీ వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళ దగ్గర ఒక కాపీ ఉంచండి. ఆ తర్వాత మీరు ఎగ్జామినేషన్ హాల్లో తీసుకుపోండి. మీరు ఏదైతే జిరాక్స్ ఇచ్చారో ఆ సెట్ ఎగ్జామ్ హాల్లో తీసుకుపోవాల్సి ఉంటుంది అనమాట. సో వాళ్ళ ప్రజెన్స్లోనే మీరు అక్కడ సైన్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో ప్లస్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా ఒకటి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అక్కడ ఇవ్వాలన్నమాట. కలర్ ఫోటోనే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి అక్కడ ఎగ్జామ్ హాల్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఎంసెట్ రాసేటువంటి స్టూడెంట్స్ ఫోటోలు కూడా 2 ఫోటోలు తీసుకుపోండి. ఏదైనా ఒకటి మిస్ అయితే ఇంకోటి ఉంటుంది అనమాట. మీ వాళ్ళకి బయట ఇచ్చేసి వెళ్ళండి. ఇది ఇన్ కేస్ అవసరం ఎమర్జెన్సీ అనుకుంటే అది మనం తీసుకోను అని చెప్పి దాన్ని పెట్టుకోవచ్చు అనమాట. ప్లస్ ఐడెంటిటీ ప్రూఫ్ ఒకటి కావాలన్నమాట. దానికి జనరల్గా ఏంటంటే మీకు పాన్ కార్డులే ఉండవు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆధార్ కార్డు ఒరిజినల్ తీసుకుపోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు ఒరిజినల్ తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. సో ఆధార్ కార్డు ఒరిజినల్ తీసుకెళ్ళండి. ఎండలు బాగున్నాయి కాబట్టి వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి. ట్రాన్స్పరెంట్గా ఉండే పెన్ను తీసుకుపోండి. రఫ్ వర్క్ చేసుకోవడానికి వాళ్ళు పేపర్స్ ఇస్తారు మీకు. సో టోటల్గా 180 minutes ఉంటుంది. 160 questions ఉంటాయి. టైంని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి. మీరు ఎంత చేసినా కానీ ఒకటైతే గుర్తుపెట్టుకోండి, లాస్ట్లో కొన్ని క్వశ్చన్లు మిగిలిపోతాయి. వాటికి ఏదో ఒకటి ఆన్సర్లు పెట్టి రండి. ఎందుకంటే మీరు రాసేది ఎంసెట్ ఎగ్జామ్, నెగిటివ్ మార్కింగ్ ఉండదు. సో కాబట్టి టైంని పూర్తిగా యూటిలైజ్ చేసుకోండి. అది దట్ ఈజ్ అబౌట్ ఎంసెట్ ఎగ్జామ్. ఇక రిమైనింగ్ అంటే పెద్దగా ఈరోజు చెప్పుకోదగ్గ ఏం లేవండి. మార్నింగ్ కాలేజీకి వెళ్ళాము. సో పని చూసుకొని వచ్చేసామన్నమాట. ఎగ్జామ్స్, పేపర్ ఎక్స్ప్లెనేషన్, ఎంసెట్ గురించి అవుతున్నాయి అన్నమాట. ఈ 2 days అది ఆ వర్క్ ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇంకా సపరేట్గా ప్రత్యేకంగా ఈరోజు చెప్పుకోవడానికి ఏం లేవు. అటు ప్లస్ న్యూస్లోకి వచ్చేటప్పటికి ఆంధ్రాలో ఇక్కడ కూడా ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్స్ అవుతున్నాయి. ఇండియా మొత్తం పార్లమెంట్ ఎలక్షన్స్ అవుతున్నాయి. ఆంధ్రాలో అసెంబ్లీ ఎలక్షన్స్ అవుతున్నాయి. అక్కడ ప్రచారం కూడా ఎక్కువ ఉందన్నమాట. సో కాబట్టి అక్కడ జరుగుతున్నాయి. ఎండ టోటల్గా చూస్తే ఎండ మాత్రం ఈరోజు బాగా విపరీతంగా ఉంది. బాగా ఇంట్లో ఉన్నా కానీ బాగా వేడిగా ఉంది. వాటర్ ఎక్కువ తాగండి. నిన్న కూడా చెప్పాను నేను, వాటర్ ఎక్కువ తీసుకోండి అమ్మ. వాటర్ కనుక బాగా ఎక్కువ తీసుకుంటే హెల్తీగా ఉంటారు. పర్టికులర్గా ఎంసెట్ ఎవరైతే రాస్తున్నారో ఆ స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ అయిపోయేంత వరకు బయట ఫుడ్ మాత్రం తినవాకండి. ఇంట్లో చేసిన ఫుడ్డే తినండి. బయట ఫుడ్ మాత్రం తినవాకండి. ఎందుకంటే ప్రాబ్లం అవుతుందేమో చూసుకోండి. లైట్గా తినండి. ఎక్కువ వాటర్ తాగండి. మీకు హెల్త్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి హెల్త్ దూరాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. హెల్త్ విషయంలో కొంచెం కేర్ తీసుకోండి. ఈ 4 రోజులు ఎగ్జామ్ అయిపోయేంత వరకు 9th, 10th, 11th 3 days ఉంటాయన్నమాట ఈ ఎగ్జామ్స్. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోకపోతే ఇంకా డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా అంతకంటే ప్రత్యేకంగా చెప్పడానికి ఏం లేదు. ఓకేనండి, థ్యాంక్ యూ.